గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో జుజు కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మనము అల్వాల్లో ఉన్నామండి. యాక్చువల్లీ అల్వాల్లో నేను మీకు ఒక బెంగళూరు స్పెషల్ డిష్ని పరిచయం చేయబోతున్నానండి. సో ఇక ఏమాత్రము టైం వేస్ట్ చేయకుండా వెంటనే వాళ్ళ కిచెన్లోకి వెళ్ళిపోయి తను నేర్పిస్తున్న బెంగళూరు డిష్ ఏంటో చూసిద్దాం. ఈరోజు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కుకట్పల్లి, హైటెక్ సిటీ. కోర్సెస్ అవైలబుల్: BBA, BCA, BCom Computers, Honors and Business Analytics. హాయ్. ఓకే వ్యూయర్స్, ఈరోజు మనం ఇవాన్ గారి ఇంట్లో ఉన్నామండి. షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. సో నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా తను మనకి బెంగళూరు స్పెషల్ డిష్ ఏదో నేర్పిస్తానంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. హాయ్ ఇవాన్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే, సో ఈరోజు బెంగళూరు స్పెషల్ డిష్ ఏం నేర్పిస్తున్నారు? నేను మీకు బెంగళూరు బిర్యానీ చూపిస్తానండి. ఓకే, బెంగళూరు బిర్యానీ అంట. సో హైదరాబాద్ బిర్యానీకి బెంగళూరు బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి? రెండు సేమ్ అండి, సిమిలర్ గానే ఉంటుంది. అక్కడ ట్రెడిషనల్ ప్రకారం అక్కడిది డిష్. ఓకే, సో వ్యూయర్స్, మనకి బెంగళూరు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ చూపిస్తారా? బెంగళూరు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: ముందుగా రైస్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట, బిర్యానీ రైస్. తర్వాత చికెన్, పాలు, నూనె, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, నిమ్మరసము, ఉల్లిపాయలు, ధనియా, కారము, ఉప్పు, పసుపు, బిర్యానీ ఆకు, గరం మసాలా, నెయ్యి, పెరుగు. ఇవి మనకు బెంగళూరు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి. సో బెంగళూరు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ని చూద్దాం. సో ఇవాన్ గారు స్టార్ట్ చేస్తారా ప్రొసీజర్? సరే అండి. ఫస్ట్ మనము కడాయి తీసుకున్నాము. ఓకే, స్టవ్ వెలిగించమంటారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం సగం సగంగా చేస్తాం. సో ఫస్ట్ మనం బాండి పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఓకే, సో యస్, ఏ బిర్యానీకైనా మస్ట్ అండ్ షుడ్ మనం ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవాన్ గారు అదే చేస్తున్నారు. సో ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ కాగానే మనము ఆనియన్స్ అంతసేపు మనం ఏం చేసామంటే ఇంకొక స్టవ్ లో రైస్ ని మనము హాఫ్ బాయిల్ చేసి తీసుకుంటాం. ఓకే ఓకే, సో టైం వేస్ట్ కాకుండా మనం వన్ సైడ్ రైస్ ని కూడా బాయిల్ చేస్తామండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఓకే, సో చూసారు కదండి, బాండి పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకున్నామండి మనము. సో ఈ వాటర్ లో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేస్తాం. సో మనం ఫస్ట్ ఇది రైస్ వేసే ముందు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. ఓకే, మనము ఉప్పు వేసుకున్నామండి. ఓకే, ఒక 1 టీ స్పూన్. కొద్దిగా సాల్ట్, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఎందుకంటే రైస్ ఒకటికొకటి అంటుకోకుండా సపరేట్ గా కొద్దిగా ఆయిల్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నామండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, బాండి పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసి ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసారు. అవునండి, కొద్దిగా హోల్ స్పైసెస్ వేసారు. హోల్ స్పైసెస్, రాగా పౌడర్ లేదండి, హోల్ స్పైసెస్. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము. ఓకే, ఆల్మోస్ట్ మన హైదరాబాదీ బిర్యానీ ప్రాసెస్ సేమ్ అండి, సేమ్. ఓకే, సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. దీంట్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే, సో వ్యూయర్స్ మనం ఆనియన్స్ వేసేసాము. సో ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇది గోల్డెన్ కలర్ ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. ఇంకొక సైడ్ మనకి వాటర్ బాయిల్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చికెన్, ఇక్కడ థర్డ్ ప్రాసెస్లో చికెన్ మనం మ్యారినేషన్ చేసుకుంటాము. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకొని చికెన్ వేసుకుందాం. మనకు ఎట్లా కావాలో అంత క్వాంటిటీస్లో మనం వేసుకోవచ్చండి. తర్వాత ధనియా పౌడర్ తీసుకున్నాము కొద్దిగా, కొంచెం కారం వేసుకుందాం. మన రుచికి సరిపోయేంత కారం వేసుకున్నాము. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, వీటిని బాగా మిక్స్ చేసుకున్నాము.
దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుందాం ఇప్పుడు. ఇది అట్లీస్ట్ ఒక 15 minutes అన్న నానాలండి. 15 minutes వరకు ఇది మ్యారినేషన్ అవ్వాలి. తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇంత బ్రౌన్ సరిపోతుందా అండి? సరిపోతుంది. ఇప్పుడు మనం తీసేసుకున్నాం సపరేట్గా దీన్ని. చూస్తున్నారు కదా వ్యూయర్స్, మన సేమ్ చికెన్ దమ్ బిర్యానీ లాగానే ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ప్యాన్లో నుండి తీసేస్తున్నాము. సో ఇవాన్ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఏం లేదండి, ప్రస్తుతం హౌస్ వైఫా? ఓకే, సో ఇలా న్యూ డిషెస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? అవునండి, వెరీ నైస్. కుకింగ్ హాబీ అన్నమాట. సో అలా ట్రై చేస్తుంటారు. వెరీ నైస్. కుకింగ్ హాబీ అంటే మీకు చాలా డిషెస్ వచ్చి ఉంటాయి అయితే. అవునండి. ఓకే, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చికెన్ ని హాఫ్ బాయిల్ చేసుకుందాము. ఓకే, మనం వేరే బాండి పెట్టుకుందామండి. ఓకే, దీన్ని పెట్టేస్తారా ఇప్పుడు? అవునండి, ఇది పెట్టుకుందాము. సో మనము ఈ లెఫ్ట్ అవుట్ ఆయిల్ ఉంది కదా, దీంట్లో యాడ్ చేసేనా? ఓకే వ్యూయర్స్, మనము ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో మనము ఈ బాండిలో వేసేసుకున్నామండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనము ఇంకా కొన్ని ఆనియన్స్ తీసుకుందాము. ఆయిల్ హీటే ఉంది కాబట్టి యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మీరు దీంట్లో ఏమేమి స్పైసెస్ వేస్తారో వేసేయండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఎప్పుడు హైదరాబాదీ బిర్యానీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా బెంగళూరు బిర్యానీ కూడా మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, బట్ ప్రొసీజర్ చేంజ్ ఎలా అవుతుందో చూద్దాం. సో దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాము. ఓకే, బిర్యానీ ఆకు వేసారు. తర్వాత కొద్దిగా గరం మసాలా, హోల్ స్పైసెస్, చార్జీరా ఇవన్నీ వేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, బిర్యానీ ఆకు ఆల్ స్పైసెస్ వేసింది రాగా. సో ఇప్పుడు మిక్స్ చేసుకోండి, ఆనియన్స్ మాడకుండా ఇవన్నీ మిక్స్ చేసాను. గ్రీన్ చిల్లీస్ అండి. గ్రీన్ చిల్లీస్ ఎన్ని తీసుకున్నారండి? హాఫ్ కేజీకి ఒక 4 గ్రీన్ చిల్లీస్. 4 అకార్డింగ్ టు మన టేస్ట్. మనకి కొంతమంది స్పైసీ ఎక్కువ ఇష్టం, కొంతమంది తక్కువ స్పైసీ తింటారు. ఓకే, మన టేస్ట్ ప్రకారం మనం తీసుకోవాలి. ఓకే, అకార్డింగ్ టు మీ టేస్ట్ వ్యూయర్స్ మీరు స్పైసెస్ వేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలా? అవునండి, కొద్దిగా ఫ్రై కావాలి. ఓకే, దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకున్నామండి పేస్ట్. ఓకే, సో పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత మళ్ళీ కొంచెం స్పైసీ దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా, మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాము. సో మంచిగా మిక్స్ చేయండి, కింద ఎక్కడ కూడా బాండి అంటుకోకుండా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్. ఓకే, సాల్ట్ వేసాము. మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి సాల్ట్ వేసుకోండి. కొంచెం హల్దీ. మనకు వైపు రైస్ పెట్టడానికి వాటర్ కూడా పొంగి వచ్చేసింది. అవునండి, రైస్ యాడ్ చేసుకున్నాం. దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసారండి. దీంట్లో ధనియా. సో ఆల్మోస్ట్ మీరు చికెన్ మ్యారినేషన్కి ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారో అవన్నీ కూడా దీంట్లో వేశారు. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ దీంట్లో మనకి టమాటో యాడ్ చేస్తాం. ఓకే, సో నార్మల్ హైదరాబాద్ బిర్యానీకి మనం టమాటో యాడ్ చేయము. యా. సో బెంగళూరు బిర్యానీకి మనం టమాటో ఒకటి యాడ్ అవుతుందండి. ఓకే వ్యూయర్స్ చూసారు కదా, మనం హైదరాబాదీ బిర్యానీలో అయితే మామూలుగా టమాటో యాడ్ చేయము, కానీ బెంగళూరు బిర్యానీలో టమాటో యాడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు మీరు చూసేయండి, బెంగళూరు బిర్యానీలో టమాటో కూడా యాడ్ చేస్తారు. సో ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి దీంట్లో మనము నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, సో బాయిల్ అయ్యేటప్పుడే వేయాలండి రైస్. ఓకే, సో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న నీళ్ళలో వేస్తున్నారండి. సో రైస్ ఇంట్లో షిఫ్ట్ చేసేసామండి. సో ఇది ఏంటంటే ఒక 2 పొంగు రావాలి. వచ్చినాక మనకి హాఫ్ బాయిల్ ఒక 70-75% వరకు కుక్ అయితే చాలు. తర్వాత మనం దమ్ చేసేసి వదిలేసాం. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా, రైస్ మరుగుతున్న నీళ్ళలో తను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసారు. సో అది 60 to 70% బాయిల్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దీంట్లో మనకి చికెన్ టమాటో ఫుల్ ఫ్రై మ్యాష్ అవ్వాలి. ఓకే,
సో చూడండి సరిపోతుందా ఇంకా మ్యాష్ అవ్వాలి? ఇంకా కొంచెం కావాలి, టమాటోస్ కనిపించొద్దు. ఓకే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్. అవునండి. సో ఈ చికెన్ ని దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఓకే ఓకే వ్యూయర్స్, టమాటా మొత్తం మ్యాష్ అయిపోయినాక చికెన్ వేసేసుకుంటాము. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, టమాటో మొత్తం మ్యాష్ అయిపోయిన తర్వాత 1/2 kg మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నారు. మోస్ట్లీ ఒక 15 minutes మ్యారినేట్ అయితే సరిపోతుంది. అవును చాలండి, ఎందుకంటే మనం ఇక్కడ హాఫ్ బాయిల్ కుక్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే ఓకే సో ఆల్రెడీ మనము దీంట్లో కుక్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా మ్యారినేట్ అవ్వకపోయినా పర్వాలేదు. ఆ ఫ్లేవర్ అనేది మన స్పైస్ ఏమైనా వేస్తున్నామో చికెన్ కి పట్టడానికి మనము మ్యారినేట్ చేసి పెట్టుకుంటామండి. ఓకే సో ఇది మధ్య మధ్యలో కలపాలండి రైస్ అది పట్టకుండా. ఓకే మనం ఏంటంటే ఫార్చ్యూన్ ఆయిల్ యూజ్ చేస్తే మనకి కొద్దిగా లైట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకున్నా ఎక్కువ మనం కుక్ చేయొచ్చు అండి. సో అందుకు మీరు ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో మంచి టిప్ చెప్పారు, వింటున్నారు కదా. ఫార్చ్యూన్ ఆయిల్ అయితే మనకి లైట్ గా ఉంటుంది కాబట్టి తక్కువ యూజ్ చేసినా పర్లేదు అని చెప్తున్నారు. సో ఈవాన్ గారు, మీరు ఇలా వంటింటి చిటికాలే కాకుండా బ్యూటీ టిప్స్ అలాంటివి ఏదైనా కూడా చెప్తారా మా వ్యూవర్స్ కి? అంటే ఇంతకు ముందు నేను పెళ్లి కాకముందు యాజ్ అ బ్యూటిషియన్ జాబ్ చేసేదాన్ని. దట్స్ వెరీ నైస్. తర్వాత పెళ్లి అయినాక ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి సో మీకు బ్యూటీ టిప్స్ కావాలంటే ఇప్పుడు రేపు హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్, చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు. సో మనకి హెయిర్ ఫాల్ స్టాప్ కావాలంటే మీరు ఆనియన్ ఉంటుంది కదా, సో పచ్చి ఆనియన్ ని బాగా పేస్ట్ చేసి దాంట్లో ఆనియన్ సీడ్స్ దొరుకుతుంది. సో అది యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇవన్నీ బాయిల్ చేసి సో దాన్ని స్ట్రెయిన్ చేసుకొని అది మనం తరచుగా తలకి పెట్టుకుంటే కనుక మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. అదే విధంగా ఇవాళ రేపు చాలా మంది ఫేషియల్స్ చేసుకుంటారు. సో కామన్ చిన్న ఫెస్టివల్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ దేనికైనా చేసుకుంటారు. సో ఇంట్లో మనకి ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ ఉంది కాబట్టి ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రైస్ కామన్ గా ఇంట్లో దొరుకుతుంది రైస్. సో మనం ఆ రైస్ ని తీసుకొని పౌడర్ చేసుకొని దాంట్లో కొద్దిగా పాలు, ఫ్రెష్ మిల్క్ యాడ్ చేసుకొని ఫేస్ కి కనుక ప్యాక్ లాగా పెట్టుకుంటే చాలా మంచి గ్లో వస్తుందండి. వెరీ నైస్ వ్యూయర్స్, విన్నారు కదా ఒక హెయిర్ టిప్ అండ్ బ్యూటీ టిప్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇది కూడా కుక్ అయిపోవడానికి వచ్చింది. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో మనం చికెన్ ఆల్మోస్ట్ అంతా కాలేదు, కొద్దిగా ఫ్రై అవుతుంది. సో ఈ టైంలో మనం కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఓకే, నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది, మీరు కొత్తిమీర పుదీనా ఎప్పుడు యాడ్ చేస్తారు? అది కాదండి, ముందే వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఫ్రై అయిపోతుంది, ఫ్లేవర్ రాదు. సో అయ్యేటప్పుడు మనం యాడ్ చేసుకుంటే అది ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చికెన్ వేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నారు. సో 1 teaspoon కొత్తిమీర, 1 teaspoon మిక్స్ చేస్తాను. ఇంకేమైనా యాడ్ చేయాలా అండి? ఇంకేమైనా ఫస్ట్ అయితే ఇంకే, తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నారు. కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. ఓకేనండి, ఒక 1 tablespoon అంత లెమన్ జ్యూస్ని యాడ్ చేశారండి. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయబోతున్నారు? నెక్స్ట్ ఏంటంటే మనకి టమాటోస్ కూడా బాగా ఫ్రై అయింది, చికెన్ కూడా ఫ్రై అయింది. ఈ టైంలో మనము కర్డ్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా కర్డ్ వేసుకుందాం. ఓకే, ఒక 2 tablespoons కర్డ్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, కొత్తిమీర, పుదీనా అలాగే నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 tablespoon అంత కర్డ్ యాడ్ చేసామండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు అది అవ్వనికి వస్తుందండి. సో ఇక్కడ రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ డన్, హాఫ్ బాయిల్ అయిపోయింది. సో మనం ఈ రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఓకే, ఈ రైస్ అనేది తీసుకుందాం. ఓకే, ఎంత పల్పుల్గా ఉంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇక్కడ రైస్ని వడగట్టేసుకున్నాం అన్నమాట. సో ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది, మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసాము. సో మనం చూడండి పల్పుల్గా ఉంది. ఆయిల్ వేసాము కాబట్టి మనము ఇక్కడ మనకి రైస్ ఒకటి అంటుకోలేదు. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ రైస్ని దీంట్లో మనము షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మరి ఇప్పుడు ఇంత గ్రేవీ ఉంటే పర్వాలేదు అంటారా? ఇంకొంచెం డ్రై అవ్వాలి? ఇది లేదండి, లేదు. ఈ రైస్కి అది సరే. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేసామంటే కొద్దిగా కొంచెం లిక్విడ్ అనేది గ్రేవీ కొంచెం తీసేసుకున్నాము. రైస్ని కింద స్ప్రెడ్ చేసుకున్నాము. ఓకే అండి, సో మనం ఏం చేసామంటే కొద్దిగా గ్రేవీ మందం తీసేసుకున్నాము.
ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ గ్రేవీ కొంచెం తన బౌల్లో తీసుకుంటున్నారు. సో ఇది పైన గార్నిషింగ్ కోసం అండి లేయర్ లా వేస్తామండి, ఒక 2 లేయర్స్ లాగా వేస్తాం గ్రేవీని. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎంత పెద్ద కుక్ అయినా చిన్న కుక్ అయినా మాడుతుంది అనమాట ఓకే కింద. సో మనకు అట్లా మాడినా కానీ మనకి గ్రేవీ కొంచెం అన్న సెకండ్ లేయర్ లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం తీసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫర్దర్ గా కింద కొంచెం మాడిపోయినా కూడా మనకి మధ్యలో తినడానికి కొంచెం గ్రేవీ ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. మినిమం 45 minutes to 15 to 45 minutes మనం దమ్ పెట్టుకుంటే మాడదు. ఇన్ కేస్ మాడితే మనకి సెకండ్ లేయర్ లో సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు రైస్ చేద్దామా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే మనం ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాం కదండి, కొద్దిగా ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేద్దాము. కొద్దిగా ఆనియన్స్ ఇక్కడ యాడ్ చేసినాక ఈ రైస్ అనేది దీంట్లో షిఫ్ట్ చేసేస్తారా? షిఫ్ట్ చేసేస్తాం. ఇది ఒక పక్క కుక్ అవుతూనే ఉంటే మనము ఆల్రెడీ 70% బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసేస్తాం. సో సేమ్ ప్రొసీజర్ అండి, కాకపోతే టమాటో ఒకటి ఎక్స్ట్రా వేసారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం చికెన్ బాయిల్ అవుతున్నప్పుడే దమ్కి పెట్టేస్తున్నాము. నార్మల్గా అయితే అలా పెట్టము, బట్ ఇక్కడ అలా పెట్టేస్తున్నాము. ప్లస్ దమ్ బిర్యానీ కానీ మనం కుక్ చేయము, డైరెక్ట్ అట్లనే పెట్టేస్తాము, రానే పెడతాము. ఇక్కడ మనం చికెన్ ని కుక్ చేస్తున్నాం. దట్స్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. టేస్ట్ అన్ని ఒకటేనండి, మనం చెప్పుకునే పేరు ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కొద్దిగా మనం వేసాం కదండి రైస్, ఇక్కడ దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం గ్రేవీ పక్కకు పెట్టాలి కదా, దీన్ని సెకండ్ లేయర్ వేసేనా ఇట్లా రౌండ్ లేయర్. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనం తీసి పెట్టుకున్న మసాలాని ఇలా సెకండ్ లేయర్ లో వేసాము. మళ్ళీ కొద్దిగా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత రైస్ మొత్తం షిఫ్ట్ చేసేస్తాం. ఓకే, తర్వాత ఈ రైస్ స్ప్రెడ్ చేసుకున్నాక ఓకే మనం కొద్దిగా లైమ్ జ్యూస్ అండి, కొద్దిగా లైమ్ జ్యూస్ ఇక్కడ యాడ్ చేస్తాము. తర్వాత కొద్దిగా ఆనియన్స్ గార్నిషింగ్, చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ వేసినాక గార్నిష్ కోసం పైన నిమ్మరసము, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఘీ యాడ్ చేశారండి. ఓకే, ఘీ ఒక 2 tablespoons యాడ్ చేశారు. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చాలా మంది ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయరండి. సో మనం ఏం చేసాం, ఫుడ్ కలర్ ప్లేస్ లో కొంచెం పాలు తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాము. ఓకే, నైస్ టిప్ అండి. యాక్చువల్లీ చాలా మందికి ఫుడ్ కలర్స్ అంటే ఇష్టం ఉండదు. సో తను ఇక్కడ ఏం చేస్తున్నారంటే మిల్క్ లో పసుపుని యాడ్ చేశారండి. సో మనం దీన్ని ఇక్కడ ఫుడ్ కలర్ ప్లేస్ లో యాడ్ చేసుకున్నామండి. ఓకే, నైస్, కేసరి కలర్ వచ్చింది మనకి. వెరీ నైస్. సో ఇప్పుడు ఇది దమ్ కి పెట్టేసాం, పిల్లలకి అందరికి కూడా పెట్టొచ్చు. సో ఇది మనం ఇక్కడ క్లోజ్ చేసి దమ్ పెట్టేస్తామండి 15 to 20 minutes. ఓకే, 15 to 20 minutes వరకు మనం ఇది దమ్ లో పెడదామండి. ఆ తర్వాత ఎలా అయిందో చూద్దాం. ఓకే అండి, సో మనకి పొగలు వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ మనకి స్టీమ్ ఇది రైస్ దమ్ అయిపోయింది. వెరీ నైస్, కూడా బాగా అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే అండి, బెంగళూరు బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, బెంగళూరు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు చూస్తేనే స్మైల్ వస్తుంది. సో లెట్ మీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా హాట్ ఉంది. వావ్, నైస్ అండి, చాలా బాగుంది. స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగా పట్టాయి. ఆల్మోస్ట్ మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ లానే ఉంది, కాకపోతే టమాటో వేసినందుకు కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. చాలా బాగుంది, మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది.
ఓకే ఇవాన్ గారు మీ డాటరా? అవునండి. వెరీ నైస్. హలో స్మైలీ ఫేస్. ఎవరి పోలిక? మీ పోలికేనా? లేదండి వాళ్ళ డాడీ. ఓ వాళ్ళ డాడీయా? హలో సే హాయ్ టు వ్యూయర్స్. హాయ్. ఓకే ఇవాన్ గారు, సో మరి ఎంతో స్పెషల్ బెంగళూరు చికెన్ బిర్యానీ మా జూజు కిచెన్ కి పరిచయం చేసినందుకు గాను మీకు మా జూజు టీవీ తరఫున ఒక స్మాల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్స్ అండి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్, చూసారు కదండి ఈనాటి బెంగళూరు బిర్యానీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మీ ముందుంటుంది మీ సోనియా. అప్పటి వరకు మీకు ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ని మా డిస్క్రిప్షన్ బాక్స్ లో డ్రాప్ చేయండి. Till then keep smiling. Bye bye.